ఎండ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొని కొంచెం ఆహారం తెచ్చేదను, ఈ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. అందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరా. నేను ప్రార్థన చేస్తున్నామండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ గల దేవుడు, కృప గలవాడువు, మాకు నిరీక్షణ ఉన్నవాడుగా మీరు మందికి స్తోత్రాలు వందనాలు. చదవబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. మాకు ఇరుసుపరచుకుంటుంది నాతో మా ప్రియులతో మీరు మాట్లాడండి. మేము ఏ విధంగా ఉన్నామో, మా యొక్క బలహీనతలు ఏంటి, ఏ విధంగా సరి చేయబడాలి, సమస్తాన్ని విరిగిన వాడువు, నీకు రహస్యమైనది ఏం లేదు, నీకు మరుగై ఉన్నది ఏం లేదు. కాబట్టి నాతోనూ మా అందరితో మీరు సూటిగా మాట్లాడి యేసుప్రభు యొక్క రెండవ రాకడ కొరకై భూమి మీద ఆమె సిద్ధపాటు కలిగి ఉండటానికి, నేను సేవించడానికి, నేను వెంబడించడానికి సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ ప్రభువే యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్య భాగం మనకు తెలిసిందంటే అనేక సందర్భాల్లో మనం వింటూ వచ్చాము. దైవసేవకులు కూడా అనేక సందర్భాల్లో మనం బోధిస్తూ వచ్చారు. మొదటి వచ్చిన ఒకసారి చదవండి. సరేండి, యెహోవా అతనికి కనపడింది కదండి. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క వాక్య భాగంలో ఏ విధంగా అంటే, దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేస్తూ వచ్చిండు కుమారుని ఇస్తా అని. తర్వాత 99 సంవత్సరాలు తను 25 సంవత్సరాలు ఎదురు చూస్తూ వచ్చిండు. అయితే దేవుడు నమ్మదగిన వాడు కదండి. అయితే ఎక్కడ మనుషులు బలహీనలు అయిపోతారో, లేకపోతే ఎక్కడ వారు దేవుడి నుంచి విశ్వాసం తొలగిపోతూ వస్తారో, నమ్మకంగా ఉండలేరో అని దేవుడు ఉన్నతమైన ఆలోచనలు ఏమో. అయితే యెహోవా అతనికి కనపడాను కదండి. అయితే తను లేచి చూసినప్పుడు 3 మనుషులు తనకి ఆపడుతూ వచ్చారు కదండి. యెహోవా, తర్వాత 2 దేవ దూతలు కదండి. 3 ఆపడుతూ వచ్చారు. అయితే ఆ అబ్రహాము ఆ వయసులో కూడా కదండి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల కొట్టుకు వంగి నమస్కారం ఆయన ఏం చేసిండో సాగిలు పడి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసులు దాటేది. మన యొక్క వ్యక్తిగత జీవితంలో అనేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు, నేను కూడా అనేక కుటుంబ పరిస్థితులు కావచ్చు, నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు అయినప్పుడు ఈ యొక్క అంశాన్ని అనేక సందర్భాల్లో ప్రార్థనలో పెడతా వచ్చాను. ప్రభువా, నా కుటుంబం నుంచి దాటిపోవద్దు, నా పరిస్థితి నుంచి దాటిపోవద్దు, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు, నేను ఎవరి మీద ఆధారపడగలుగుతున్నాను, నేను ఎవరికి నేను చెప్పుకోలేను ప్రభా, నా ఇంటి నుంచి దాటిపోవద్దని అనేక సందర్భాల్లో నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. అంతేకాదు కానీ నేను రక్షించబడ్డ దినాల్లో కూడా మొదటగా దేవుడు యొక్క స్వరాన్ని కూడా నేను వింటూ వచ్చాను కదండి. ఒక 2008లో రక్షించబడుతూ వచ్చాను. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల విశ్వాసంలో కొనసాగినప్పుడు సేవకుడు, అక్కడ స్థానికంగా ఉన్న సేవకుడు, తను సాయంత్రం పూట మంగళవారం సంఘ ప్రార్థన ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే, తను వేరే చోటికి ఒక మీటింగ్కి వెళ్ళాలా, నన్ను బయట మందిరం బయట నేను నిల్చోను, నన్ను బతినాడుతాను, సంఘ ప్రార్థన తీసుకో, నీకు ఎవరు లేరు, నేను అర్జెంటుగా వేరే మీటింగ్కి పోవాలా అని అడుగుతా ఉన్నాను. అడుగుతున్నప్పుడు నాకు తెలియదు అసలు వాక్యం గురించి, నేను ఏం చెప్పాలో నాకు తెలియదు వాస్తవానికి. నేను ఆ సేవకుడితో అంటున్నాను, లేదండి నేను ఎప్పుడు తీసుకోలేదు, నాకు అసలు తెలియదు అని చెబుతున్నా. ఓ పక్క మా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. అయితే దేవుడి స్వరం నాకు వినపడుతుంది.
ఏమంటాడు అంటే నువ్వు పోయి నిలబడుకో అంటాడు. ఇప్పటికీ నేను ఆ యొక్క స్వరం ఇప్పటికీ మర్చి నువ్వు పోయి నిలబడుకో అంటాడు. ఎన్నిసార్లు అతనితో నేను ఆ సేవకుడితో నేను పోలేను, నా వల్ల కాదని చెప్తున్నప్పటికీ నువ్వు పోయి నిలబడుకో, నువ్వు పోయి నిలబడుకో, నువ్వు పోయి నిలబడుకో. ఆ విధంగా ఇక్కడ కూడా ఏ విధంగా అయితే యెహోవా అతనికి కనపడుతూ వచ్చిండు అన్నమాట. కనపడిన తర్వాత తను లేచి చూసిన తర్వాత 3 మనుషులు ఆపడుతూ వచ్చారు కదండి. ఇప్పుడు తనకి ఆతిథ్యం ఇవ్వాలి ఎవరికి కదండి, యెహోవాకి 3 మనుషులకి ఆతిథ్యం ఇవ్వాలా, ఆహారం పెట్టాలా అని అక్కడ అబ్రహాంకి ఆలోచన కావచ్చు. కానీ ఇశ్రాయేలు కాపాడేవాడు కొనుకుడు నిద్రించడండి. అయితే దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకంటే ఎప్పుడైతే వాగ్దానం చేస్తూ వచ్చిండో, ఎప్పుడైతే వాళ్ళని సంరక్షించాలని ఆలోచన కలిగిండో, మానవులు తప్పిపోయే స్వభావం ఉంది కాబట్టి వారు బహుగా వృద్ధులైపోతూ వచ్చారు కదంటే. 99 సంవత్సరాలు వచ్చినాయి వాళ్ళకి. ఇంకా ఎవరైనా ఏ మనిషి అయినా ఇప్పుడు ఆ సమయంలో నాకు పిల్లలు సంతానం కలిగిద్ది అనుకుంటారు ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరు. కానీ వాళ్ళ ఆలోచనలు తారుమారు చేయడానికి, నేను జీవగల దేవుడిని తను నిరూపించుకోవడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చిందంటే, మళ్ళా 18వ అధ్యాయం మొదటి నుంచి చూసుకున్నప్పుడు వారికి ఏ విధంగా ప్రత్యక్షమవుతూ వచ్చిండో, ఏ విధంగా వాళ్ళని సంరక్షిస్తూ వచ్చిండో మనం చూసుకోవచ్చు కదండి. ఆ తర్వాత ఏం చేస్తుంటే 3 మనుషులు అగపడినప్పుడు కదండి అబ్రహాం ఏ విధంగా ఆహారం పెట్టిండు కదండి. మన ఇంటికి కూడా చుట్టాలు వస్తారంటే ఎవరన్నా, ఈ రోజుల్లో ఎవరన్నా చుట్టాలు ఇంటికి వస్తున్నారంటే ముందుగానే ఫోన్ చేస్తే ఏం చేస్తున్నారు, లేదండి మేము వేరే సాటికి వెళ్తున్నాం, మీరెవరు రావద్దు కదండి. కొంతమంది అదే పని మీద ఉంటారండి, అక్కడిక్కడ తిరిగేసి వాళ్ళకాడ వీళ్ళకాడ 4 రోజులు ఉన్నామని. కొంతమంది అయితే అదే పని మీద ఉంటారు. హస్బెండ్ వాళ్ళు చెప్పినా పర్లేదు అండి కదండి. కొంతమంది అయితే ఏదో ఒకసారి వస్తారు, కొంతమంది అయితే అలిసిపోతారు. ఇంట్లో చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఇంకా వాళ్ళు వచ్చి 4 కూర్చున్నారు అనుకోండి, ఎవరు చేయి కూడా పెట్టరు కదండి. ఇంట్లోనే మనమే ఏం పని చేసుకోవాలి, ఏమని చేస్తామండి, ఏం పనులు చేసినంతసేపు వాళ్ళు చేసుకోవాలి ఏదైనా కదండి. ఇంకా 4 చుట్టాలు కూర్చున్నారు, ఇంకెంత పని కదండి. ఇంకా అబ్రహాం ఇంకా ఎవరికాడ అమ్మగారి కాడ పర్మిషన్ కూడా తీసుకోవాలి కదండి. పరిగెత్తుకుంటూ వెళ్ళిండు కదా. ఏం చేస్తూ వచ్చిండు, నీ ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాడలా, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు ఇచ్చేదను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద ఏం చేస్తారు మీరు అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం పెట్టేదను, మీ ప్రాణములు ఏం చేస్తున్నావు 7 దినాల్లో అలసట ఎక్కువైపోతుంది. ఎక్కువైపోతుందండి. విశ్వాస జీవితంలో చాలా అలసిపోతున్నాం కదండి. బిజీ లైఫ్ అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ ఎంత బిజీ అయిపోతుందంటే కదండి, పరుగు తీస్తున్నాం, మళ్ళీ ఇంటికి వచ్చి ఎంత అలసిపోతున్నాం అంటే కదండి. కొన్ని సమయంలో వాక్యం చదువుకోవడానికి కూడా వస్తుంట్లా, కొన్ని సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి కూడా సమయం ఉంట్లా. ఎందుకు ఈ అలసట అంటే కదండి, దేవుడు ఇక్కడ అలసిపోవట్లేదండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అబ్రహాం ఏమంటుందంటే, కొద్దిగా ఆహారం తీసుకొస్తాను, మీరు అలసట తీర్చుకోండి, ఈ చెట్టు కింద కూర్చోండి, తర్వాత మీ ప్రాణాలు ఏం చేయండి, బలపరచుకోండి అంటుంది కదండి. ఇక్కడ ఏ విధంగా అంటే, ఇక్కడ 3 మనుషులు ఎదురైనప్పుడు ఆయన వాళ్ళకి ఏ విధమైన మర్యాదలు చేస్తూ వచ్చిండు, ఏ విధంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ వచ్చిండు, ఏ విధంగా వారికి ఆతిథ్యం ఇస్తూ వచ్చిండు, ఏ విధంగా ఆ యొక్క ప్రేమను చూపెడతా వచ్చిండు అబ్రహాం మనం చూడొచ్చు. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చిండంటే కదండి ఆయనకి, అందుకని యేసు ప్రభు వారు సైతం కూడా ఆయన బాప్టిజం తీసుకున్నప్పుడు, ఆయన శ్రమలు గుంట పోయినప్పుడు ఆయన ఆకలి కొనేను కదండి, ఆకలి కొంటూ వచ్చిండు, శత్రువు శోధిస్తూ వచ్చిండు, ఎక్కడా శోధనకు లొంగిపోలేదు. అందుకని చూడండి, ఇదే ఆదికాండం ఎక్కడ చూస్తారంటే 25వ అధ్యాయం 39వ వచ్చింది, 29, 25, 29.
ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దాన్ని కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అదే మానవులకు అలసట ఏ విధంగా ఉండిద్ది అంటే, ప్రాణం ఏ విధంగా సిక్కిపోయింది అంటే కదండి, కొంత ప్రయాసపడతా ఉంటే, కొంత కష్టపడతా ఉంటే ఎంతో అలసిపోతాం. ఇక్కడ ఏశావు కూడా ఏం చేస్తా వచ్చిండు అంటే, పొలం నుంచి వచ్చిండు, తన ఏటకలతో వచ్చిండు, తనకి ఏమీ దొరకలేదు. దొరకపోవడం తర్వాత సంగతి, తనేమో అలసిపోయాను నేను కదండి, నేను అలసిపోయాను, అది ఎర్రగా ఉంది, నాకు దయచేసి పెట్టమని అడిగాను. అడగటం కాదు కానీ ఏం పోగొట్టుకుంటండి, జ్యేష్ఠ పోగొట్టుకుంటూ వచ్చు. నేటి దినాల్లో కూడా కదండి మనం ఎంతో అలసిపోతూ ఉంటాం, ఎంతో మనం కుంగిపోతూ ఉంటాం. మనకు వచ్చిన పరిస్థితులు బట్టి, మనకు వచ్చిన శోధనలు బట్టి, మనకు వచ్చిన కుటుంబంలో అనేక రకమైన పరిస్థితులు బట్టి ఇవన్నీ ఏం చేస్తాయంటే శరీర సంబంధమైనగా మారిపోయి ఆత్మ సంబంధమైన వాటి మీద పడిపోయి కదండి, ఈ అలసట ఏమైందంటే ఆత్మ సంబంధమైన దాని మీద పడిపోయి దేవుణ్ణి సేవించకుండా చేస్తూ ఉంటుంది, దేవుణ్ణి ఆరాధించకుండా చేస్తూ ఉంటుంది కదండి. అయితే ఇక్కడ ఏశావు ఏం చేస్తూ వచ్చిందంటే, తన యొక్క అలసట వల్ల ఏం చేస్తూ వచ్చిందంటే తన జ్యేష్ఠ హక్కుని పోగొట్టుకుంటూ వచ్చు. అందుకనే మనం ఇందాక ఆరాధన చూస్తున్నట్టుగా ఆయన మహాదేవుడు గొప్పవాడు. అందుకని అపొస్తలుల కార్యాలు 20:28 కూడా ఉండేది, దేవుడు తన సర్వత్వం సంపాదించిన సంఘం. అంటే నిన్ను నన్ను ఏం చేస్తూ వచ్చిండంటే ఆయన యొక్క సర్వత్వం ఇచ్చి నిన్ను నన్ను సంపాదిస్తూ వచ్చిండు. మనం ఏ విధంగా ఉండాలంటే, మనకి అలసట వచ్చింది, లేకపోతే మన ప్రాణం సమస్యపోతూ ఉంటే మనం సరిగా నిలకడగా ఉండలేము. అసమంటప్పుడు ఎప్పుడైతే మనం వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ ఉంటామో, లేదంటే ఎప్పుడైతే వాక్యం మీద ఆధారపడుతూ ఉంటామో అప్పుడు వెంటనే మనకి కావాల్సిన నెమ్మది వచ్చింది. అంటే ఆ సమయంలో నాకు మందిరం ఉండదు కదా, లేకపోతే వారి దినాలు ఉండవు కదా, లేకపోతే వారి దినాలు మనకు సాయంత్రం వచ్చాయి, ఇలా సోమవారం మనకి బైబిల్ ఉపాస ప్రార్థన పొద్దున ఉండేది. అయితే ఎప్పుడైతే వారి దినాలు నియామ కూడికలో వాక్యం ఉంటామో దాన్ని మనం ఆఫీసులో ఉన్నప్పటికీ, మనం పనిచేసే ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఎప్పుడైతే మనం సిక్ అయిపోతూ ఉంటామో, ఎప్పుడైతే అలసిపోతూ ఉంటామో, ఎప్పుడైతే అలసట మన జీవితంలో వచ్చిందో, ఎప్పుడైతే వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ ఉంటామో దాని ద్వారా నిన్ను ఏం చేస్తాడంటే అలసట నుంచి విడిపిస్తాడు కదండి. ఆ ఒత్తుల నుంచి అన్నింటిని తప్పించి అనేక రకమైన నెమ్మది సమాధానం ఇచ్చేవాడు కదండి. ఆ యొక్క వ్యక్తిగత జీవితంలో నేను అది అనేక సందర్భాల్లో అనుభవిస్తూ ఉన్నాను కదండి. మా పిల్లలకి బాగాలేకపోయినా, లేకపోతే ఇంకేదైనా సమస్య వచ్చినా కానీ ఒక్క నిమిషంలో తల్లకిందులైపోతూ ఉంటాయి, ఏంది ప్రభు అని. వెంటనే వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు, వెంటనే వాక్యాన్ని మనం ఆధారపడేటప్పుడు వెంటనే ఏం చేస్తాడంటే ఆ అలసట నుంచి విడిపిస్తాడు. నా ప్రాణం సొమ్మసిల్లిపోతూ ఉంది, లేకపోతే నా శరీరం రకరకాల పరిస్థితులు కూడా వెళ్ళిపోతూ ఉంది. వీటిలోంచి యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు ఏం చేస్తుందంటే నెమ్మది ఇచ్చేవాడుగా ఉంటాడు, నిన్ను సమాధానపరిచేవాడుగా ఉంటాడు. ఇక్కడ అదే కాదు కానీ అబ్రహాం జీవితంలో వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆశపడుతూ వచ్చారో, వాళ్ళు నమ్మకంగా లేకుండా వచ్చారో, ఆ సమయంలో నమ్మకాన్ని కలిగిస్తుండే దేవుడు ఇక్కడ కదండి. నీ జీవితంలో, నా జీవితంలో అనేక సందర్భాల్లో ఇది జరగదు, ఇది నా వల్ల కాదు, ఇది నేను ఎప్పటికి చేయలేను, ఇది ఎప్పటికి నేను చెందలేను, ఎందుకంటే నా ఆరోగ్య పరిస్థితి ఎట్నే ఉండిద్ది, నా ఆత్మీయ జీవితం ఎట్నే ఉండిద్ది అని నాకై నేను అనుకొని యేసుక్రీస్తు ప్రభువారు నీతో నాతో అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నప్పటికీ నేను వాక్యానికి విధేయత చూపించినప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు, శత్రువుకు అవకాశం ఇచ్చినప్పుడు శత్రువు నా జీవితంలో పనిచేసేవాడుగా ఉన్నాను కదండి. వాక్యం నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు సమస్త విషయంలో పరిశుద్ధులైన వాక్యం చదివిస్తుంది. ఎవరు పరిశుద్ధులై ఉండాలి ఇప్పుడు అంటే, నేను లోపం నాలో ఉంటుంది, నేను సరిగ్గా లేను కదండి, నేను సమస్యలిపోయాను, నేను నా ప్రాణం విసిగిపోతూ వస్తుంది. దీన్ని ఆధారం చేసుకొని నేను ఏం చేస్తున్నా అంటే ఒకరి మీద నెట్టేస్తా. ఎవరికి మీద అండి? నన్ను ఎవరు శోధిస్తున్నారు? ప్రతి ఒక్కరికి ఎవరు దొరుకుతారు? ఈజీగా దొరుకుతారు. ఇప్పుడు నేను ఏ విధంగా ఉండాలో, నేను ఏ విధంగా జీవించాలో, నేను ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా నమ్మకంగా ఉండాలో ఏశావు తన జీవితంలో కదా, తను అలసిపోయినప్పుడు, తన ప్రాణం విసిగిపోయినప్పుడు కదా, తను ఒక నిమిషం ఆలోచించి నేను ఏం చేస్తున్నాననే గ్రహింపు తనకు లేకుండా నేను ఇప్పుడు ఎవరి మీద నెట్టేస్తున్నానండి? సాతాను కదండి.
దురాత్మ నన్ను ఇటు చేస్తుండు, నన్ను అట్టు చేస్తుండు అని అనుకుంటు. కానీ ఆలోచనలు వాక్యం నీ కాడికి నా కాడికి వచ్చినప్పుడు నా తలంపులు, నా ఆలోచనలు నేను మార్చు. ప్రభా నీ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది కదా, నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు కదా, నా యొక్క ఆత్మీయ జీవితానికి ఇది సరైనది కాదు కదా, నా విశ్వాస జీవితానికి సరైనది కాదు కదా, నేను నా కుటుంబంలో నేను ఆత్మీయంగా వర్ధిల్లలేదు కదా అని ఆ తలంపుల్లోంచి నేను బయటకు రాను కదండి. నేను చేసిందే చేస్తా ఉండి మళ్ళా చేసిన బలహీనతలే నేను చేస్తా ఉండి కదండి, శత్రువు నన్ను మోసగిస్తూ ఉంది కదండి. ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పని ఆయన చేస్తుండు కదా, శత్రువు తన పని చేస్తుండు కదా. మీరు పాది గద్దిన సింహం వల్లే వెతుకుతూ ఉండు. ఆయన ఆ శత్రువు తన డ్యూటీ తను చేస్తుండు, పరిశుద్ధాత్మడు యేసుప్రభు తన డ్యూటీ తను చేస్తుండు. మనం కదండి, విశ్వాసమైన మనం, సంఘంలో సమకూర్చబడుతున్న మనం, ఆత్మీయ కట్టబడుతున్న మనం, మన డ్యూటీ మనం కరెక్ట్గా చేసుకుంటే, మనం చేయాల్సిందే నమ్మకంగా చేస్తూ ఉన్నప్పుడు కదండి ఎటువంటి శత్రువు మన మధ్యకి రాడు కదండి. ఇక్కడ అలసట అనేది ఈ విధంగా కూడా చిన్న కుమారుడు కూడా చూసుకున్నప్పుడు చూడండి, మనకు తెలిసిన భాగమే లోకాసు వార్త 15వ అధ్యాయం 11 ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వస్తు వాగమని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. ఒక దినమైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంలో ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసింది. చాలు ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ భాగంలో మనకి ఏమర్థమవుతుందంటే, తను ఆస్తి తీసుకొని పోయి అక్కడ చెడిపోదా. ముందు ఎక్కడ చెడిపోయాడంటే, తను ఎక్కడ తప్పిపోయాడంటే ఇంట్లోనే తప్పాడు. ఇంట్లోనే తప్పాడు కదండి. ఎక్కడ అంటే తన తండ్రిని తన ఆస్తి అడుగుతూ వచ్చిండు, ఆస్తి సమకూర్చుకోండు. కొన్ని దినాలు ఎక్కడ ఉండటం వల్ల ఇంట్లోనే ఉండు, సమస్తం కూర్చుకొని దూరదేశం వెళ్ళిపోతూ వచ్చిండు. తను కాపాడకుండా కదండి, తనకు ఊరకు వచ్చింది కాదు కదా, తన పుణ్యానికి ఎవరన్నా ఇచ్చింది కాదు కదండి, తన ఆస్తి కదా. తన తండ్రి ఆస్తి అంటే ఎవరిది? అది తన ఆస్తి కదండి. సరే, తండ్రి కాడ తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయినాక దాన్ని జాగ్రత్తగా కాపాడకుండా, భద్రపరచకుండా, తన యొక్క విశ్వాసం లేదా తన యొక్క ఆలోచనలు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడే తన తలంపులన్నీ ఏ విధంగా మారిపోతున్నాయంటే, తను అలసిపోతూ వచ్చిండు. తను ఏం చేస్తూ వచ్చిండు? ఏమైనా ప్రయాసపడ్డా, ఏమైనా కష్టపడ్డా, ఏం చేసిండండి? మన కుటుంబాల్లో కూడా, మన పిల్లల వ్యక్తిగత జీవితాలు కూడా అదే జరుగుతుంది కదండి. పిల్లలు యవనస్తులు ఎవరైనా అలసిపోతారు, సమస్యలు పోతారు, లేకపోతే తన ప్రాణం ఇసుకులో పెట్టేసుకుంటారు. ఎందుకు కదండి? ఎందుకంటే వారు తల్లిదండ్రులు చెప్పిన మాటలు కొన్ని వాళ్ళకి నచ్చవు. ఇది చేయొద్దంటే అదే చేస్తారు కదండి, ఇది చెయ్యంటే అదే చేయదు. కానీ రివర్స్ అనమాట, అంత రివర్స్లో. ఇక్కడ చిన్న కుమారుడు కూడా అంతా రివర్సే. ఏం చేస్తా వచ్చిండండి అండి, అడిగిండు, తీసుకొని పోయిండు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేదు, భద్రపరచుకోలేదు కదండి. తన కుటుంబంలోని ఇంట్లోనే తను చెడిపోతూ వచ్చిండు. తర్వాత తను నెమ్మదలేని వాడుగా ఉంటుండు. తర్వాత తను సమస్తం కూర్చుకొని వెళ్ళిపోయిండు, అంత ఖర్చు చేసుకుంటూ వచ్చిండు కదండి. అప్పుడు తను తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చిండు? తండ్రి కాడికి వచ్చి అప్పుడు అంటాడు, నేను పరలోకమునకును నీ ఎదుట పాపం చేశాను అని అప్పుడు అంటాడు. అందుకనే కొంతమందికి డబ్బు ఉంటే అది ఎట్ట వాడుకోవాలో కొంతమంది తెలియదు కదండి. డబ్బు విపరీతంగా ఉందనుకోండి, దేనికి వాడాలో డబ్బు సంపాదించడం కష్టమా, ఖర్చు పెట్టడం కష్టమా? సంపాదించడం కష్టం కదండి. ఖర్చు పెట్టాలంటే ₹1 వచ్చిన ఎంత ఖర్చు పెడతాం? 1 నిమిషంలో చాలు మొత్తం ఖర్చు. అదే మనీ సంపాదించాలంటే చాలా కష్టం కదండి. నేను పని చేసుకుంటే నాకు కష్టం కానీ, జాబులు చేసుకుంటే అందరికీ ఏం లేదు. ఎవరు కష్టాలు అనుకుంటే దాని గురించి కాదు. అయితే తను ఏ కష్టపడకుండా తనకి వచ్చింది ఏం చేసిండే? దుర్వ్యాపారం వాడు. అంటే తండ్రి కాడ తను విసిగిపోతూ వచ్చిండు, నేను ఏదైనా చేయగలను, నేను ఎంత నాకు సామర్థ్యం ఉంది, నాకు అంత జ్ఞానం ఉంది, నాకు అంత తెలివి ఉంది అనుకొని కదండి. చిన్న కుమారుడు ఏం చేస్తూ వచ్చిండంటే
తండ్రి కాని చేరైపోతూ వచ్చిండు కదండి. తన తెలియని ప్రజల కాడ తన తెలియని ప్రాంతానికి వెళ్ళిపోతూ వచ్చిండు. సమస్తం కోల్పోతూ వచ్చిండు. తనకి ఏం లేదు అసలు, అన్నీ పోతూ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు పరలోకం తండ్రి గుర్తొస్తుండు, తర్వాత ఎవరు తన తండ్రి గుర్తొస్తుండు కదండి కదా. మనం కూడా పూర్తిగా కొన్నిసార్లు నష్టపోయినప్పుడు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందండి? దేవుడు మందిరం గుర్తొచ్చింది, తల్లిదండ్రులు గుర్తొస్తారు కదండి. అందుకని ఈ మనీ శానా అంటే ప్రాముఖ్యమైన కాదు, ఉన్న దాంట్లో జాగ్రత్త వాడుకోవాలని అంకులు కూడా అనేక సందర్భాలు చెబుతారు. ఆ తర్వాత ఆరోగ్యం కూడా చాలా పరం. ఒకసారి ఆరోగ్యం పాడైపోతే రాదండి, మళ్ళా తిరిగి రాదు కదండి. ఇప్పుడు లోకంలో అనేక రీతిలుగా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. అంతా ఎక్కడ చూసిన కెమికల్స్ ఫుడ్ కదండి. చిన్న వయసులో ఏమొస్తుందండి అమ్మా, బీపీలు అన్నీ వచ్చేస్తాయి. అందుకే నేను రైస్ తింటున్నా. ఏం తింటున్నా అండి? 3 పూటలు రొట్టెలు తింటున్నా, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. అంటే వచ్చేది ఎట్టైనా వచ్చిందండి, దాని గురించి భయం కాదు. కొద్ది జాగ్రత్త పడతామని, కొద్ది ప్రభు పని చేద్దామని ఆశ తప్పితే ఏదో భూమి మీద స్థిరపడిపోదామని ఏమి లేదు కదండి. నమ్మకంగా ఉండాలి. పిల్లలు చదువులు ఉన్నాయి కదండి, ఇంకా కొద్ది ప్రయాసపడాలి, ఇంకా వాళ్ళు సమకూర్చి పెట్టాలి, వాళ్ళు చదువు అయిపోయిందాక అని ఆశ తప్పితే ఏం లేదు. ఇప్పుడే ఉంది అని అన్ని తినేసి ఉంటున్నాను, నాకు ఏమొచ్చిందండి? అన్నీ వస్తాయి. అది అందుకని ఆ రీతిగా చిన్న కుమారుడు ఆ విధంగా కోల్పోతా వచ్చిండు. మనం ఆ విధంగా ఉండకూడదు కదండి. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు, వాక్యం విన్నప్పుడు మనం ఎప్పుడు విధేయతగా ఉండాలి కదండి. ఎప్పుడు మామూలుగా ఉండకూడదు, ఎప్పుడు లేత మొక్కుగా ఉండాలి. యేసుప్రభు అదే చేసిండు కదండి. 33.5 సంవత్సరాలు ఆయన లేత మొక్కుగా ఉండు, తండ్రికి లోపడతా వచ్చిండు, విధేయత చూపెడతా వచ్చిండు, ఎక్కడ అపనమ్మకస్తుడుగా లేదు కదండి. మనం కూడా అదే ఉండాలని మన జీవితంలో ఇష్టపడతాడు. ఎవరు మనసు చూడాల్సిన పని లేదు, మనం లేదా సేవకుడు చూడాల్సిన పని లేదు కదండి. యేసుప్రభు మన హృదయ రహస్యాలు ఎరిగినవాడు, మన తలంపులు ఎరిగినవాడు, మన సమస్తాన్ని చూస్తూ ఉంటాడు. అందుకే చూడండి, ఏప్రిల్ రాసిన పత్రికలు కూడా చెబుతాడు. త్వరగా అయిపోయింది ఆ టైం, ఏం చెప్పలేదు, టైం కూడా అయిపోయింది. ఫిబ్రవరి 12వ అధ్యాయం 12 ఫిబ్రవరి 12 3వ వచనం తెలుసుకోవాలి. చూసి ఇక్కడ మీరు అలసట పడకి. యేసు ప్రభు వారి యొక్క ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ అక్కడ మరి 11వ అధ్యాయం మొదటి నుంచి కూడా మనం చూస్తున్నప్పుడు విశ్వాసులకు సంబంధం, వాళ్ళ సమర్పణ, వాళ్ళ జీవితం మనం చూసుకున్నప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారిని కూడా తలంచుతాం. అదే యేసు ప్రభు వారు కూడా అనేకమైన పరిస్థితులు ఉంటాయి, వెళ్ళిపోతూ వచ్చిండు. అప్పుడు ఇక్కడ ఏమంటుందంటే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగ్గా ఉండున్నట్టు పాపాత్మలు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను కదండి. అది లోకం అంతా కూడా ఏ విధంగా ఉన్నట్టు భయంకరమైన పరిస్థితి అన్నమాట కదండి. ఎక్కడ నెమ్మది లేని పరిస్థితి. అయితే ఆయన నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడంటే అలసట పడవద్దు అంటుండ్రు. ఎప్పుడున్నాయే కదండి కదా. మనిషి పుట్టినాక కదండి అన్నీ అలసటది కదండి. పిల్లలు కొద్దిగా పెద్ద అయినాక వాళ్ళు స్కూల్కి పోవాలి కదండి. ఎన్ని కష్టాలు స్కూల్కి పోయి చదవాలంటే కదా. ఇంకా వాళ్ళు పెద్ద అయ్యకుంది, ఇంకా వాళ్ళకి అన్నీ ఏమంటాయి, కష్టాలే. ఎప్పుడైతే వాక్యానుసారంగా మన పిల్లల్ని పెంచుతామో, ఎప్పుడైతే వాళ్ళని భద్రపరుస్తూ ఉంటామో, ఆ సమయాన దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని ఆదరిస్తాం కదండి. ఎందుకు అంటే ఇక్కడ చిన్న కుమారుడు గురించి చెబుతూ వచ్చాను, మనం చదువుతూ వచ్చాము. తండ్రి కాడ ఉన్నప్పుడు తండ్రి విలువ తెలియదు కదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య మా పాపను లాంగ్ టర్మ్ జాయిన్ చేస్తూ వచ్చాను. మా కాడ ఉన్నప్పుడు మా వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో అని చెప్పినప్పుడు బెడ్రూమ్లో పోయిద్ది, చేసిద్దిదో తెలియదు. కానీ తను ఈ మధ్య కొద్దిగా ఆరోగ్యం బాగా తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు తల్లిదండ్రులు లేరు. ఎవరు లేరండి? తల్లిదండ్రుల దగ్గర లేరు. ఇప్పుడు తనకు సాక్ష్యం చెబుతుంది. ఏమైనా సాక్ష్యం చెబుతుంది అంటే, ఉదయాన్నే లేవగానే తనకు తెలియకుండా తను మోకరిస్తుందంట అండి. ఉదయం సాయంత్రం కంటిన్యూస్ వాక్యం చదువుతుందంట. ఎవరితో ఎట్టు మాట్లాడాలో, ఎట్టుండాలో, ఏందో అన్నీ అనేకమైన అనుభవాలు గుంటా
ఆ పరిశుద్ధాత్మ నడిపిస్తారు. అందుకనే ఏ విధంగా అంటే వాళ్ళకి ఎప్పుడైతే మనం నేర్పిస్తా వస్తామో ఆ యొక్క ప్రయాస అర్థం కాదన్నమాట. ఆ ప్రయాస ఎక్కడికి పోదు కదండి. నేను కూడా అదే ప్రార్థన చేస్తూ ఉంటాను కదండి. యవనస్తులు తెలియదు ప్రభా, మీ కటాక్షం ఉంచండి కదండి, వాళ్ళని బలపరచండి. ఇవాళ కాబట్టి రేపైనా నీ కొరకు వాళ్ళు జీవించాలా, నీ కొరకు నమ్మకంగా బతకాలా అన్న ఆలోచనని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. లేకపోతే ఇక్కడ ఏదో స్థిరపడిపోవాలి, లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఉండాలో అనేది కాదు, కానీ ఆత్మీయంగాను కదండి. తర్వాత మన అవసరం లేనప్పుడు ప్రభు అవసరం పడేది కదండి. మనం ఉన్నంతసేపు మొదలు పెడుతూ చదివిస్తాం, తర్వాత ప్రభు ఖచ్చితంగా కావాలి కానీ ఆ విధంగా సాక్ష్యం చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఆ విధంగా చిన్న కుమారుడు మన పిల్లలు కూడా ఆ విధంగా ఉన్నప్పుడు ఆ మేలు జరిగింది. మనం ఇక్కడ అదే అంటున్నాం కదా, అలసట పడుకు. ఇదే విషయంలో కూడా యోహాను సువార్త 4:6 కూడా అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి ఒకసారి. యోహాను సువార్త 4:6 చాలు కదండి. యేసు ప్రభు ఆ ప్రయాణం అయిపోతుండో అలసిపోతూ వచ్చిండు, ఆ బావి అంతా కూర్చుంటూ వచ్చిండు కదండి. ఆమె అడిగిండు నీళ్ళు తప్పని అడిగిండు యేసు ప్రభు వారు కదండి. ఎవరన్నా మీ ఇంట్లోకి వచ్చి అమ్మ కొద్దిగా నీళ్ళు అంటే ఏమంటారు, మీరెవరో మాకు తెలిసిపో అంటారా కదండి. ఆమె కూడా అదే అంది, ఏమంది కదండి, మీతో మాకు సాంగత్యం లేదు కదండి. యేసుప్రభు గారు యొక్క అలసట అది కాదు, కానీ యేసుప్రభు గారు ఆ వ్యక్తిని రక్షించలే ఆయన అలసట కదండి, ఆ వ్యక్తిని. అందుకని యేసుప్రభు గారికి సమూహం అవసరం లేదు కదండి, గుంపు అవసరం లేదు కదండి. ఎవరైతే యథార్థం ఉంటారో, ఎవరైతే నమ్మకం ఉంటారో, ఎవరైతే పరిశుద్ధి కలిగి ఉంటారో, ఎవరైతే నీతి కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యంగా సరిచేయబడుతూ వస్తారో, ఎవరైతే ప్రభుని అద్దుకొని జీవిస్తారో, ఎవరైతే వాక్యాన్ని నెమరు వేసుకుంటారో కదండి, ఎవరైతే వాక్యం ద్వారాగా అలసట నుంచి ప్రాణం విసిగిపోయిన పరిస్థితి నుంచి నెమ్మది కలిగి వాక్యం ద్వారా బలపరచబడతారు, అటువంటి వారు యేసుప్రభు కదండి. తన జీవితంలో ఆ క్రియ జరగాల, తను తిరిగి సమకూర్చబడాలా, అనునిమిత్తమై యేసుప్రభు వారు కదంటే తను ఎంతో దూరం ప్రయాణం చేస్తూ వచ్చి తను అలసిన రీతిగా బాధ్యత కూర్చున్నప్పుడు కదండి, కనీసం ఎన్ని ప్రశ్నలు వేసిందా కదండి. ఎంతగా నువ్వు ఈ విధంగా ఉంటావా, నువ్వు అట్టుంటావా, మేము నీతో మాకు సాంగత్యం లేదు కదా అని రకరకాలుగా మాట్లాడింది. తను ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభు వారు సరైన విధానంలో తీసుకొచ్చింది చూడండి కదండి. అది మనం సువార్త పోయినప్పుడు కూడా అనేక రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ విధమైన జ్ఞానం కలిగి చేసినప్పుడు అనేక మంది సమకూర్చబడతారు. ఎందుకంటే నాకు ఒక వ్యక్తి కలిసిండు కదండి, ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు తర్వాత నేను మోసాపేటలో ఒక కాంట్రాక్ట్ వచ్చింది, అది మాట్లాడటానికి వెళ్తున్నప్పుడు బిల్లింగ్ నేను ముందు వెళ్ళాను అక్కడికి. తర్వాత అక్కడి నుంచి నాకు ఆయన ఓవర్ బుక్ చేసింది ఇంటి దాకా. తను కొద్దిగా విశ్వాసం అంటే చిన్నప్పటి నుంచి. తర్వాత తన భార్య కలవ టెంపుల్కి పోయింది. నాకు వస్తా నాతో మాట్లాడుతా తను ఏ విధంగా ఉండో ఏందో, తన చిన్నప్పటి నుంచి చర్చికి పోయే వ్యక్తి అంట. కానీ ఇప్పుడు ఈ ప్రసాదాలు ఎందుకన్నా, ఈ ప్రసాదాలు తినొద్దంటారు, లేకపోతే రకరకాలుగా యేసుప్రభు వారి గొప్పవాడు, యేసుప్రభు వారు నమ్మదగినవాడని నాతో చెప్పి నా చెవులన్నీ అసలుకి ఏదో అయిపోయినాయి అన్న, నేను అసలు దెబ్బకి చర్చి మానేశాను అన్నట్టు చెప్పింది. ఇప్పుడు నేనేం చెప్పాలి మరి ఆయనకి, నేనేం చెప్పాలి? అది బైబిల్లో రాయబడి ఉందాయా ఏంది? అపవిత్రమైన వారిని మనం ముట్టకూడదు కదండి, విగ్రహానికి అర్పించింది తినకూడదని ఉంది ఏంది. ఒకవేళ తెలియక పెడితే దేవుడు దాన్ని పరిశుద్ధపరుస్తాడు, దానివల్ల ఉపయోగం లేదు. యేసుక్రీస్తు గొప్పవాడని నేను చెప్పను అన్నమాట. ఎందుకు చెప్పను? ఆ గొప్పవాడో లేదు నాకు తెలుసు, ఆయన తెలుసా కది. నేనేమన్నా అంటే సరే నువ్వు ఎవరిని పూజిస్తావో వాళ్ళకి ప్రార్థన చేయి ఏంది, యేసు ప్రభు గారు ప్రార్థన చేయి. నీకు ఎక్కడ సమాధానం ఉంటే అటు వెళ్ళిపోను. ఎక్కడ సమాధానం వస్తే, ఎక్కడ నెమ్మదిస్తే, ఎవరు నీకు నెమ్మదిస్తే వాళ్ళకి అడిపోను కదండి. ఇప్పుడు
మన దేవుడు ఎంత శక్తివంతుడో, మన దేవుడు ఎంత పరిశుద్ధుడో, మన దేవుడు మాట్లాడేవాడు కదండి, మన దేవుడు సంధించేవాడు, మన దేవుడు నమ్మదగినవాడు కదండి, మన దేవుడు నీతిమంతుడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఆ మాటలు చెప్పానో ఏంది, ఇది చాలా బాగుంది, ఇంతవరకు నాకు ఎవరు చెప్పలేదు, నువ్వు పాస్టర్ గారువా అండు. నేను పాస్టర్ని కాదు అన్న. అయితే నన్ను డ్రాప్ చేయాల్సిన ప్లేస్లో కాకుండా ఇంటి దాకా డ్రాప్ చేసి కదండి. అంటే యేసుప్రభు వారు గొప్పవాడు, యేసుప్రభు వారు పరిశుద్ధుడు కదండి, నన్ను వెలిగించి కదండి. అయితే నేను ఇతరులకు ఏ విధంగా ఉండాలా, మాదిరికరంగా ఉండాలా, ఇతరులను ఏ విధంగా సమకూర్చబడాలా, ఆ వ్యక్తిని ఆ సమస్యలోంచి ఏ విధంగా బయటకు తీసుకురావాలన్నది ఆ వ్యక్తి తలంపులు మన యొక్క ఆధీనంలో లేకపోతే కదండి, నేను కూడా తను అదే విధంగా ఇసుకిస్తాను. కానీ యేసుప్రభు గొప్పవాడే, కానీ తనకు తెలిసేలాగా మనం ఏ విధంగా చెప్పాలా అనేది సాంప్రదాయం కదండి. ఇక్కడ యేసుప్రభు గారు కూడా అదే చేసిండు. ఆ స్త్రీతో ఏం చేసిండు, అన్ని వివరంగా చెప్తూ వచ్చిండు. చెప్పని ఏమైంది ఆమెకి, తన ఆలోచనలు మారిపోయినాయి, తన తలంపులు మారిపోయినాయి. అప్పుడు అంటుంది, ఈ బావి చాలా లోతైందయ్యా అంటుంది కదా. అప్పుడు దాకంతా ఒక్కోటి ఒప్పిస్తూ వచ్చిండు, తన అలసటను తీరుస్తూ వచ్చిండు, తన ప్రాణం విసిగిపోతూ వచ్చింది, దాంట్లో నుంచి బయటకు తీసుకొచ్చిండు. దాంట్లో నుంచి బయటకు తీసుకురావడమే యేసుప్రభు వారి ఉన్నతమైన ఉద్దేశం. అందుకని యెషయా గ్రంథం చూడండి, యెషయా 40వ అధ్యాయం 28. ఆయన సొమ్మసిల్లుడు అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బల అభివృద్ధి కలిగించేవాడు ఆయనే. బాలుడు సొమ్మసిల్లుడు అలయుడు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అదండి, చూసావా, మనం అలసిపోతాం, సమస్యలిపోతాం కదండి, ఇసుకుపోతాం, ఎన్నో పరిస్థితులు మన జీవితంలో ఇప్పటికి ఎన్నో రావచ్చు, ఎన్నో పరిస్థితులు. ఇప్పుడు వాక్యం వింటున్నప్పటికీ మనం ఆ సమస్య మనలో ఉండొచ్చు, ఆ పరిస్థితి మనలో ఉండొచ్చు కదండి, అవి వినటానికి మంచిగానే కూర్చోవచ్చు, ఈ పరిస్థితులన్నీ మన జీవితంలో ఉండొచ్చు ఇప్పటికి. అయితే ఏం చేస్తాడు ఆయన, సమస్యల వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీన బలాభివృద్ధి కలుగుజేవాడు ఆయనే. బాధలు అలయిద్దరు, సమస్యలు, యవనస్తులు తప్పక తొట్టులుద్దరు. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు ఎట్టుంటారంట, నూతన బలం. నూతన బలం. ఎప్పుడైతే ఆ నూతన బలం ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో మన వ్యక్తిగతంగా ప్రభు యొక్క నూతన బలం ఎప్పుడు మనకు ఉంటా ఉండాలి కదండి. ఎప్పుడైతే బలం తగ్గిపోతూ ఉందో కదండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో తక్కువ అవుతుందో, ఎప్పుడైతే ఆత్మీయత మనకు తక్కువ అవుతుందో, అప్పుడు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉంటామో, మనం వాక్యంలో మన జీవితంలో ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటాం, అప్పుడు ఎప్పుడు వచ్చేదాన్ని నూతన బలం. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు నూతన బలం. ఆ రీతిగా అబ్రహాము తన జీవితంలో నూతన బలం పొందుకుంటూ వచ్చిండు కదండి. చిన్న కుమారుడు కూడా చెడిపోతూ వచ్చిండు, సమకూర్చబడి నూతన బలం పొందుతూ వచ్చిండు కదండి. ఏషావు అయితే సమస్తం కోల్పోతూ వచ్చిండు కదండి, తను విసిగిపోతూ వచ్చిండు, ప్రాణం సమస్యలో పోయింది, దాంతోనే తన జ్యేష్ఠుని పోగొట్టుకుంటూ వచ్చిండు కదండి. తర్వాత తన కోసం ఎంత ఏడిచినా వచ్చిందా, రాదు కదండి. దేవుడు ఎవరికైనా ఒకటే ఒక అవకాశం ఇస్తాడు, ఆ అవకాశాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఆత్మీయ జీవితం కానీ, ప్రభువుని సేవించే జీవితం, సంఘంలో మనకి ఇచ్చిన పరిచర్య కావచ్చు, సంఘంలో మనకి ఇచ్చిన బాధ్యతలు కావచ్చు కదండి, ఇచ్చిన తలంతులు కావచ్చు, ఇచ్చిన తలంతులు వరాలు కావచ్చు, ఏమైనా కానీ కదండి, మనకి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్న చదువు విషయంలో కావచ్చు కదండి, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఒక్కసారి పోయిందంటే కదండి మళ్ళీ దాన్ని సమకూర్చుకోవడం చాలా సమయం పట్టింది కదండి. ఈ లోకంలో అనేకమైన పోగొట్టుకున్న సంపాదించుకోవచ్చు, కానీ ఆత్మీయ జీవితం కదండి మనం సరైన రీతిలో లేకుండా ప్రభు కూడా యథార్థంగా ప్రార్థన చేయలేం కదండి, మనం యథార్థంగా లేకుండా ప్రభుని సేవించలేం కదండి. ఇవన్నీ ఏ విధంగా వస్తాయంటే నా జీవితంలో కదా, మన వ్యక్తిగత జీవితంలో ఇవన్నీ నిన్ను నన్ను ఈ విధంగా తడతా ఉంటాయి కదా. నువ్వు సరిగ్గా కదా ఏ విధంగా ప్రార్థన చేస్తావు, నువ్వు యథార్థంగా పోతున్నావు, రకరకాల పరిస్థితులు నువ్వు కొని తెచ్చుకుంటున్నావు, కానీ ఇవన్నీ నేను కొని తెచ్చుకుంటూ కానీ ఒక వ్యక్తి మీద సాతాను ఈ విధంగా చేస్తుండు, సాతాను ఎవరు చేయట్లేదండి కదా. నేను సరి చేసుకోవాలి కదండి. ఎప్పుడైతే వాక్యం ఉంటాను, ఎప్పుడైతే దేవుడికి నేను సమీపంగా ఉండేలాగా చూసుకోవాలా, కానీ మనం మన ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాం అనుకోండి
కదండి మనం సిక్కుల్లో పడిపోతాం. అందుకని ఇక్కడ ఆయన ఏం చేస్తుండో యెహోవా కొరకు కదండి, ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు ఎట్లుంటారంట, నూతన బలం కదండి. ఈ నూతన బలం ప్రభు వచ్చేంత వరకు, మనం ప్రభు కాడికి పోయేంత వరకు ఈ నూతన బలం కలిగి మనం ఉండాలని ప్రభు నీతో నాతో వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తుండో ఆ రీతిగా మనం సిద్ధపెడతాం. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించి